ఎక్కబట్టుకుని ఏమైనా చేయించగలరా? ప్రభుత్వం ఏమన్నా పెట్టుకోవాలి. లేదు 10 రూపాయలు 20 రూపాయలు పెట్టుకుంటామన్నారు. అది కేవలం వాళ్ళ అనుకూలరికే వస్తుంది. లైక్ టమోటాలో కనుక ఎట్లయితే వాళ్ళ అనుకూలరి దగ్గర కొనుక్కున్నారో అట్లాగే వస్తుంది. బట్ ఆ కాంపిటీషన్ కారణం కొంత పెరిగితే పర్లేదు. వస్తుగా ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే క్రెడిట్ తీసుకెళ్ళి జగన్ చేతికి వీళ్ళే ఇస్తున్నారు. ఇప్పుడు తాజాగా టొబాకోకి రేటు పెరిగింది. జగన్ వెళ్ళొచ్చాక కొంచెం పెరిగింది. అంతకుముందు జగన్ ప్రకటించాక పెరిగింది. జగన్ని కలిశాక పెరిగింది. అంతకుముందు 187 రూపాయలకి పడిపోయినటువంటిది ఇప్పుడు 220, 240 ఆ రేంజ్కి తీసుకొస్తున్నారు. అదే అనేది వెళ్ళిన తర్వాత అంతే. ఇది కూటమి చేస్తున్న తప్పు ఏంటి అంటే జగన్ వస్తే కానీ మంచి జరగదనేటటువంటి ఫీలింగ్ రైతులకి తెచ్చి పెడుతున్నారు. వాస్తవంగా 200 రూపాయలకి కొనాల్సిందే అని చంద్రబాబు చెప్పినప్పుడే కొనిపించుంటే కొనేటట్టు చేయగలిగి ఉంటే బాగానే ఉంటుంది. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే వ్యాపారస్తులు కూడా పార్టీ వాళ్ళే అయి ఉండాలి. లేకపోతే అంత ధైర్యంగా ఉంటారా? మామూలుగా ఇదివరకటి రోజుల్లో బియ్యం రేట్లు పెరుగుతున్న సందర్భంలో 20 రూపాయల దాకా వెళ్ళిపోయిన సందర్భంలో 12 రూపాయలకే మీరు అమ్మి తీరాల్సిందే అని చంద్రబాబు గారు స్వయంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఫాలో అప్ చేశారు. నాకు గుర్తు అప్పుడు ఈనాడులో పనిచేస్తున్నప్పుడు బోర్డులు పెట్టి మరి ప్రతి రైస్ షాప్ ముందు, ప్రతి రైస్ మిల్లు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా దుకాణంలో